శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాలను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి అధిపతి శుక్ర భగవానుడు. ఈ సంవత్సరం వీరి యొక్క ఆదాయ వ్యయాలని గమనించినట్లయితే ఈ సంవత్సరం అత్యంత అదృష్ట రాశులలో వృషభ రాశి ఒకటి అని చెప్పి కూడా గమనించాలి. 11 ఆదాయం, 5 రూపాయలు వ్యయం. అంటే 11 రూపాయలు వీరు సంపాదిస్తే కేవలం 5 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి, 6 రూపాయలు మిగిలబోతున్నాయి. అంటే ఈ గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తొలగిపోయి స్వగృహము, వ్యాపారము, ఐశ్వర్యము, విశేషమైన విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరడము, అలాగా వృషభ రాశి వారికి అంత అదృష్టవంతులు ఈ సంవత్సరం ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. అదే కాకుండా రాజ్యపూజ్యం 1, అవమానం 3. అంటే ఎదిగే కొద్దీ ఒదిగి తీరాలి. అంటే మీ పైన మీరు 4 రూపాయలు సంపాదించగానే మీ కారు, బంగ్లా, 4 ఆభరణాలు, కొత్త వస్త్రాలు వేయగానే ఏం మొదలవుతుంది? మీ బంధువులలో, మిత్రులలో, స్నేహితుల్లో వీరు ఎదిగారు అని చెప్పి తెలియకుండా మీ పైన నరదృష్టి యొక్క ప్రభావం పెరిగి శత్రువులు అధికంగా అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు మీరు సంపాదించినటువంటి దాన్ని స్థిరచరాస్తులుగా మార్చగలిగితే రాబోయే కాలంలో బంగారం లాంటి మీ ఉజ్వల భవిష్యత్తు రోజులు ఉంటాయని చెప్పి గమనించాలి. రాశిలోనే ఉండబడిన దేవగురు బృహస్పతి మేలో శ్రీ సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా మిథున రాశిలోకి రావడం వలన విపరీతమైన ధనం, ఆధ్యాత్మికత, యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు భగవంతుడిని స్మరించే సమయం ఆసన్నమైంది. ఏ భగవంతుడిని? దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు వృషభ రాశి వారికి కావాలి. ఎందుకంటే 2వ స్థానంలో ధనవాకు కుటుంబ స్థానంలో గురు సంచారం చేయడం వలన శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి యొక్క స్మరణ, పరమేశ్వరుడికి రుద్రాభిషేకము, ప్రతి గురువారం పూట గురుహోరలో ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః అనే మంత్రాన్ని వీలైనంత వరకు స్మరించడం, కుదరలేదు కనీసం 27 సార్లు స్మరించడం, 27 సార్లు వ్రాయడం. ఈ యొక్క బృహస్పతి యొక్క తులాభార మహోత్సవంలో, అక్షర తులాభార మహోత్సవంలో పాల్గొనడం వలన వృషభ రాశి వారికి మంచి కాలం ఆసన్నమైంది. ఈ వీడియో మీరు చూడడమే భగవంతుడి యొక్క ఆశీస్సులు, దేవగురు బృహస్పతి ఆశీస్సులు ఉంటేనే మీరు ఈ వీడియో చూస్తారు. ఎందుకనగా భగవంతుడు ఎదురు చూస్తున్నారు మీ నామస్మరణ కోసం, మిమ్మల్ని ఆశీర్వదించడానికి తను సిద్ధమై ఉన్నాడు. కనుక స్మరణ వలన వృషభ రాశి వారు యోగం పొందబోతున్నారని చెప్పి గమనించాలి. అదే కాకుండా ఈ వృషభ రాశి వారికి ఏకాదశంలో శని భగవానుడు ఉండడం, పట్టిందల్లా బంగారం అవ్వడం, నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, వస్త్ర వ్యాపారస్తులు, బంగారు స్వర్ణకారిత వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, మిలిటరీ, బార్డర్, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటువంటి వారందరూ కూడా అంటే క్లాస్ ప్రపంచాన్ని, రెడ్ కార్పొరేట్ ప్రపంచాన్ని నడిపించే వారుగా, అపార బిజినెస్ వ్యాపారవేత్తలుగా, విదేశాలను శాసింపజేసే ఉన్నతమైనటువంటి గుణము కలిగినటువంటి, జ్ఞానం కలిగినటువంటి ధనమూలం ఇదం జగత్ అన్నట్టుగా ఈ వృషభ రాశి వారు శాసించబోతున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు.